ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ రీసెంట్‌గా చూసినట్లయితే పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ చేయడం వెనక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావాలని అరెస్ట్ చేయించారని వైసీపీ నాయకులంతా అంటున్నారు. అసలు ఏం జరిగిందంటారు? దీంట్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అవసరమా? ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఎవరో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అరెస్ట్ చేయాలా, కేసు రిజిస్టర్ చేయాలా, చేయకూడదా అనేది ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇష్టం. అది తప్పు జరిగిందా, పూర్వపరాలు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది స్టేషన్ హౌస్ ఆఫీసరు. అది దాని ప్రకారం అక్కడ ఎస్పీ గారు ఆల్రెడీ ఎప్పుడో కేసు రిజిస్టర్ అయి ఉంది. ఆ కేసులో మొత్తం టోటల్గా ఏమి ఇన్వెస్టిగేషన్ చేయాలి, పూర్వపరాలు ఏం చేయాలి, దాన్ని చూసుకొని అక్కడ వారెంట్ ఏదో వచ్చిందని అంటున్నారు వినికిడి. ఆ వారెంట్కి స్పందించలేదు అంటున్నారు. కనుక దానికోసం పోలీసులు వచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ ఏం సంబంధం అండి? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టానికి ఎవరండి? డీజీపీ గారు. డీజీపీ గారి తర్వాత ఎస్పీ గారు ఉంటారు, ఐజీ గారు, డిఐజీ గారు ఎన్ని ఉంటారు. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. కానీ తెలుగుదేశం గవర్నమెంట్లోకి వచ్చాకే చేసుకుపోతుంది కదా, అంతకుముందు కూడా చేసుకోవాలి. మరి ఆ గవర్నమెంట్లోనే చెయ్యాలి కదా, ఈ దౌర్భాగ్యం లేదు కదా. ఆ గవర్నమెంట్లో మరి అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు తిరిగితే తల్లి అనక, చెల్లి అనక, అక్క అనక ఇష్టం వచ్చినట్టు అసభ్యక పదజాలాలతో తిడుతూ ఉంటే ఆ రోజు గవర్నమెంట్ మరి ఆ పోలీసులు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చున్నారు కదా. మరి అప్పుడున్న పోలీసుల మీద కూడా కేసు పెట్టమంటున్నాం కదా. ఎందుకంటే పోలీసులకి ఎవరు అతిథులు కారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలా. ఇప్పుడు పోలీసులైనా, అప్పుడు పోలీసులైనా, అప్పుడు పోలీస్ స్టేషన్ అయినా, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒకటే. రాజకీయం మారింది. రాజకీయం మారిందంటే ఆ రోజు తప్పు పోసాని కృష్ణమురళి గారు చేసినా, నట్టికుమార్ చేసినా మీరు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఆల్రెడీ కేసు కోర్టులో అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మీ డ్యూటీ అయిపోతుంది. మీరు ఆ రోజు ఏ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకో ఇంకోటో ఉండి పక్కన పడేశారు కాబట్టి రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ క్రైమ్ రిపోర్ట్ ఎవ్రీ మంత్ ఆల్రెడీ రిపోర్ట్ ఎస్పీ గారికి ఇవ్వాలి కాబట్టి ఆ ఎస్పీ గారికి ఇస్తున్నప్పుడు ఎందుకు ఇన్వెస్టిగేషన్లో ఉంది, ఎందుకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు మీరు ఆయన మీద యాక్షన్ తీసుకోవట్లేదు అడుగుతారు. కాబట్టి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రైట్ అని ఆయన కనుక ఆయన వెళ్ళి అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇది జరిగింది. అంతే తప్ప ఆ రోజు గత పాలకులు చేసున్నా ఆ గత పాలకులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి ఆ రోజు ఈ ఆడపిల్లల మీద మీరు దయచేసి మన రాజకీయంగా ఎదుర్కోండి, కానీ మీరు ఎఫ్డీసీ చైర్మన్గా సినిమా ఇండస్ట్రీగా ఉండండి తప్ప ఈ రాజకీయంగా మీరు ఎదుర్కోండి తప్ప మీరు అక్కడ ఆడపిల్లల్ని అక్క చెల్లెల్ని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి నా పార్టీ లైన్ ఇది కాదు, నా పార్టీ నైజం ఇది కాదు అని ఒక్క మాట మీరు ఆ రోజు ఖండించుంటే మీ హుందాతనం ఎంతో ఉండే. ఈరోజు మీరు ఆయన అరెస్ట్ చేస్తాడు ఖండించారే, పొన్నవ సుధాకర్ రెడ్డి గారిని పంపించారే, మంది మార్బలాన్ని పంపించారే, ఆయన కోసం తోడుగా అండగా ఉంచారే. ఎస్, ఒక కార్యకర్త కోసం భరోసా ఇవ్వడం పార్టీ నాయకుడిగా మీ నైజం, తప్పులేదు దాంట్లో. కానీ ఆ రోజు ఆడపిల్లల కోసం మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ లైన్ ఏంటో మీరు చెప్పుకుంటే బాగుండు. ఈరోజు మీరు చెప్పకనే చెప్పారు. ఏమని చెప్పారు? పోసాని కృష్ణమురళి నా మనిషి, పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలకి నేను దానికి జవాబుదారీ, అందుకే నేను అరెస్టుని ఖండిస్తున్నాను అని. వాళ్ళ భార్యని ఖండించలేదు, వాళ్ళ పిల్లలే ఖండించలేదు. తప్పు మాట్లాడావు అని వాళ్ళే కూడా అన్నారు. అంటే వాళ్ళు ఒక ఛానల్లో నేనే చూశాను. ఆ రోజు నేను అడిగా తప్పు మాట్లాడారని అడిగితే వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను, నేను కావాలని మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్పారని కూడా చెప్పారు. చాలా మంచి ఆమె ఆల్రెడీ మాట్లాడేటప్పుడు మీరు భరోసా నేను ఇస్తానని. ఓకే, ఒక పార్టీ తరఫున నాయకుడిగా మీకు భరోసా ఇవ్వడం తప్పులేదు. కానీ ఆడపిల్లలను మీరు అసభ్యకరంగా తిట్టినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఆ రోజు రేణు దేశాయ్ గారు కన్నీరు పెట్టుకొని నా పిల్లల జోలికి నా జోలికి రాకండి, రాజకీయంగా మీరు ఎదుర్కోండి అన్నప్పుడు మీరు ఖండించుంటే మీ పార్టీ హుందాతనంగా ఉండేది. ఈరోజు మీరు ఆయన్ని అరెస్ట్ చేస్తుంటే మీరు అది తప్పు అని అంటున్నారే. అంటే ఏంటి? ఆడపిల్లలకి ఇచ్చింది మీ మర్యాద ఏంటి? మీ పార్టీ ఆడపిల్లలకి ఇచ్చిన గౌరవం ఏంటి? ఆ 87 సంవత్సరాల తల్లిని తిడుతూ ఉంటే అంజనమ్మ గారిని, పవన్ కళ్యాణ్ గారి మదర్ని, ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అనుకునే పరిస్థితికి వాళ్ళ పిల్లలు వాళ్ళ మొత్తం చిరంజీవి గారు అందరూ అనుకునే పరిస్థితి తీసుకొచ్చి కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చేటప్పుడు ఆ రోజు మీరు ఖండించాలి అనుకోలేదా? మరి ఆయనకు బాధ అనిపించలేదా? ఈరోజు అరెస్ట్ చేయడానికి ఆ రోజు మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టే ఈరోజు పోలీసులు తన పని తాను చేసుకుంటూ బాధపడి ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయమని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని అడిగారు. మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ ఒక భాగంలో అరెస్ట్ చేశారు. కనుక దానికోసం మొత్తం టోటల్గా రాష్ట్రంలో మొత్తం వైసీపీలంతా నిరంకుశ పాలన నడుస్తుంది, ఒక నియంత్ర పాలన నడుస్తుంది, ఆ పాలన నడుస్తుంది, రెడ్ బుక్ పాలన నడుస్తుంది, రాజ్యాంగం మారిపోయిందని ఎందుకంటారు? రాజ్యాంగం అదే, చట్టం అదే, పోలీసు వాళ్ళకి అదే మొత్తం టోటల్ బుక్స్ ఉన్నాయి, లా
చట్టం ఏం చెప్తే అది లా ఏం చెప్తే అది వినాల్సిందే. ఇప్పుడు జడ్జి గారి దగ్గర పెట్టిన తర్వాత జడ్జి గారు ఏం చెప్తే మనం వినాల్సిందే. సార్ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పుడు శ్రీరెడ్డిని అలాగే ఆర్జీవి గారిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది కదా సార్. వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఫ్యూచర్లో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఆర్జీవి గారు ఒక చిన్న వ్యక్తి అని మీరు అనుకుంటున్నారు. ఈజ్ నేషనల్ లీడర్, నేషనల్ డైరెక్టర్, ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్. అంటే బాల్ దాకరే గారు లాంటి వాళ్ళు, దావుద్ ఇబ్రాహీం లాంటి వాళ్ళు, యామా హేమీలు దగ్గర నుంచి వై కేటగిరీ నుంచి జెడ్ కేటగిరీ దాకా ఉండి అందరిని ఎదిరించుకొని నిలబడి ఒక స్టేట్ ఫార్వర్డ్గా ఆయన పందా ఏంటో ఆయన మాటలు ఏంటో మాట్లాడుకుంటూ వచ్చాడే తప్ప ఎదుటి వాళ్ళని కించపరిచి ఇలా అసభ్యకరంగా పద్యాలతో తిట్టాడని నేను అనుకోను. తిట్టలేదు అలాగా. రెండోది, ఆయన మాట్లాడేటప్పుడు యాజ్ లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉండి ఆయన కేసుని ఫాలోఅప్ చేసుకుంటూ ఆ టీం ఫాలోఅప్ చేసుకుంటూ కేసుని ఆల్రెడీ బెయిల్ తీసుకొని అన్ని ఇన్వెస్టిగేషన్లో సహకరిస్తున్నాడు. ఈయన అరెస్ట్ చేసేటప్పుడు ఆ అరెస్ట్ వారెంట్ వచ్చేటప్పుడు దాని కేసుని పట్టించుకోకపోవడం వల్ల ఈయన అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. సార్ ఫైనల్గా ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్లో ఒక న్యూస్ నడుస్తుంది సార్. ఏంటంటే రాజమౌళి గారి గురించి శ్రీనివాస్ అని ఒక ఆయన, మాది 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్, నేను రాజమౌళి గారి వల్ల చనిపోతున్నాను, మా ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసారా? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అంటే రాజమౌళి గారు లాంటి ఒక ఆయన ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో డైరెక్టర్ అయిన తర్వాత ఆయన మీద ఇలాంటి అలిగేషన్స్ రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎవరికి? రాజమౌళి గారికి ఆయనకి లవ్ స్టోరీయా? ఆయన రాజమౌళి గారు కలిసి ఒక అమ్మాయిని లవ్ చేశారంట. ఇద్దరు కలిపి లవ్ చేశారా? ఇద్దరు కలిపి లవ్ చేశారంట. ఆ విషయాన్ని ఇప్పుడు బయట పెడతారేమో అని చెప్పి ఈయన చంపాలని చూస్తున్నారంట రాజమౌళి. అది చూడడం ఎందుకు? రమాగారికి తెలియదా? మనకు తెలియదు సార్. మరి అంతే కదా, రామగారికి అన్నీ తెలుసు, రాజమౌళి గారి కోసం తెలుసు, అన్నీ తెలుసు. దానికోసం మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నానంటే, మీ ఫ్రెండ్షిప్లో ఏదైనా ఉండొచ్చు, ఏదైనా గొడవ జరగవచ్చు, ఏమైనా జరగచ్చు. మేబీ ఇది ఓకే, మీ అభిప్రాయం, ఆయన అభిప్రాయం ఆయన మరణవామూలంగా చెప్పాడు కాబట్టి మనకు పూర్తిగా అవగాహన లేకుండా మనం మాట్లాడకూడదు. కాబట్టి రాజమౌళి గారు అంటే ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారి కోసం నాకు కూడా ఆయన పరిచయం ఉంది. పరిచయంలోనూ కొంచెం కొన్ని భాగాల్లో పరిచయం ఉంది. నా సినిమాకి ఆయన నా సినిమాకి వాయిస్ ఇచ్చాడు, అలాగే నా సినిమాకి ఓపెనింగ్ వచ్చాడు. అలాగే నాకు లాస్ట్ RRR సినిమాలో కూడా టికెట్స్ విషయంలో అందరం కలిసి మనం చేసుకున్నాం. కనుక ఆయన నాకు కావాల్సిన వ్యక్తే. అలాగని చెప్పేసి ఎవరు తప్పు చేసినా చట్టానికి అతిథులు కారు. కనుక దయచేసి ఇమీడియట్లీ ఆయన మామూలు అన్నారు కాబట్టి పోలీసులు ఇంటర్ఫేర్ అయ్యి ఇమీడియట్లీ ముందు ఆయన కాపాడి అసలు ఆయన ఏం జరిగిందో ఏంటో, వీళ్ళకి ఏం గొడవలు జరిగాయో, ఈ 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంత రిలేషన్ ఉంది, ఎంత గొడవలు జరిగాయి, కనుక అవన్నీ ముందు ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు చేయవలసిన బాధ్యతను మనం చేయకూడదు. కనుక మనకు అవగాహన లేనప్పుడు మనం ఆయన మాట్లాడిన మాటలు నిజమని అనుకోవడానికి లేదు. అలాగని చెప్పేసి మనకి ఏమీ తెలియకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్లీ ద డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన మరణవామూలం అన్నాడు కాబట్టి చనిపోకుండా కాపాడవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టి ఇది ఇమీడియట్లీ పోలీసులు యాక్షన్ తీసుకొని ఆయన ఎక్కడున్నాడో ఆయన కాపాడి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఏం జరిగిందో ఏంటి అనేది మనం వెతికి తీస్తే బాగుంటుందని నా విన్నపం. థ్యాంక్ యూ సార్.